ఇక్కడైతే మేమైతే ఏం చేస్తున్నాం అంటే వీటిని మంచిగా ఫ్రెష్గా కడిగేస్తున్నాం. మట్టి లేకుండా చేసిన తర్వాత మంచిగా చిన్న చిన్న ముక్కలుగా పీసులుగా కడిగేసుకుంటాం. కడిగేసుకున్న తర్వాత గాయస్ ఇప్పుడైతే మేమైతే కడిగేసుకుంటున్నాం. చూసారు కదా ఎంత చిన్న చిన్న ఇట్లా ముక్కలు కడిగేసుకుంటే మనకు ఏంటంటే వండుకోవడానికి ఈజీగా ఉంటుంది. పుట్టోకొని అయితే కర్రీ వండబోతున్నాం. మంచిగా కట్టెల పొయ్యి మీద అయితే వండుతున్నాం. ఆయిల్ ఎక్కువ అవుతుంది. ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు మనం ఫస్ట్గా సో ఇప్పుడైతే మనం మంచిగా వేగిన తర్వాత మిర్చి వేసుకున్నాం. మీకు తెలిసిన ముచ్చటే నేను మళ్ళీ చెప్తాను. మనమైతే అల్లం వేసుకోవాలి. అల్లం అయితే చూసా పసుపు వేసుకోవాలి. మంచిగా అయిన తర్వాత ఇప్పుడు మనం పుట్టగొడుగులు వేసుకోవాలి. ఇందులో టమాటాలు వేసుకోవచ్చు లేదా ఫ్రై కూడా వేసుకోవచ్చు. మేమైతే ఫ్రై చేసుకుంటున్నాం. సో టమాటాలు వేసుకోవడానికి కలబెట్ట కలబెట్టిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసినావా? ఓకే, కలుపుకో. కారమే ఓకే. సో ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకోవాలి మంచిగా స్మెల్ కోసం, బాగుంటుంది. ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. మసాలాలు వేసుకొని దింపుకున్నామంటే ఫుల్ కిక్ వస్తుంది కర్రీలో.